వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇండియాలో మరింత ఉధృత రూపం దాల్చిన కరోనా, రోజుకు 1,50,000 కేసుల వైపు పరుగులు. తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి, నేడు ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి ఈటెల రాజేందర్ సమావేశం. భార్యపై పెట్రోల్ పోసి హత్య చేసిన కేసులో విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు. భర్త బత్తుల నంబియార్కు ఉరిశిక్ష విధించిన న్యాయస్థానం. విశాఖలో జీవీఎంసీ తొలి కౌన్సిల్ సమావేశం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్ తీర్మానం. దొంగ ఐడి ప్రూఫ్లతో కార్లు అద్దెకు తీసుకుని పరారయ్యే నిందితుడిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు. 70 లక్షల విలువ చేసే కార్లు స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే ఇండియాలో కరోనా మరింత ఉధృత రూపం దాల్చింది. రోజుకో రికార్డుతో సెకండ్ వేవ్ పీక్స్ కు వెళ్తోంది. వరుసగా 4వ రోజు కూడా 1,00,000 కేసుల మార్కు దాటడమే కాకుండా 1,50,000 కేసుల వైపు పరుగులు తీస్తోంది. ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 1,45,000కు పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్క రోజులో ఇన్ని పాజిటివ్ కేసులు ఎప్పుడూ రికార్డు కాలేదు. కరోనాతో 24 గంటల్లో 770 మందికి పైగా చనిపోయారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. దేశంలో ఇప్పటి వరకు నమోదు కాని యాక్టివ్ కేసులు ప్రస్తుతం ఇండియాలో ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 10,46,000 దాటేసింది. గతేడాది సెప్టెంబర్లో 10,26,000 యాక్టివ్ కేసులుండగా ఇప్పుడు ఆ రికార్డును చెరిపేసింది సెకండ్ వేవ్. కరోనా ఉగ్ర రూపానికి మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ అల్లాడిపోతున్నాయి. ఛత్తీస్గఢ్లో 11,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు ఉత్తరప్రదేశ్లో దాదాపు 10,000 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. మరోవైపు ఢిల్లీలో కరోనా కోరలు విప్పింది. ఈ ఏడాదిలోనే రికార్డు స్థాయిలో 8,000కు పైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గతేడాది నవంబర్ 11 తర్వాత ఢిల్లీలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తెలుగు రాష్ట్రాల్లో మహమ్మారి విజృంభిస్తోంది. 2 స్టేట్స్లోనూ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఏపీలో కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది మార్చిలో కంటే ఏప్రిల్లో కేసులు మరింత పెరిగాయి. గత 9 రోజుల్లోనే వీటి సంఖ్య రెట్టింపైంది. మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరాన్ని విస్మరించడం వల్ల వైరస్లు కోరలు చాస్తోంది. మరో 2 నెలల పాటు ఈ దూకుడు కొనసాగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిత్తూరు, గుంటూరు, విశాఖ జిల్లాల్లో కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడలోనూ మహమ్మారి
విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు భారీగా వస్తుండటంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా బాధితుల తాకిడి పెరుగుతోంది. ఏపీలో ఒక్కరోజే 2765 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 496, గుంటూరులో 490, కృష్ణాలో 341, విశాఖపట్నం జిల్లాలో 335 చొప్పున కేసులు రికార్డవుతూ ఉన్నాయి. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరేసి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఇటు తెలంగాణలోనూ కేసుల స్పీడ్ పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 2478 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఒక్క రోజులో నిర్ధారించిన కేసుల్లో ఇదే అత్యధిక స్థానం. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తంగా బాధితుల సంఖ్య 3,21,182కు పెరిగింది. జీహెచ్ఎంసీలో గత వారం రోజుల్లో దాదాపు 80% పైగా కేసులు పెరిగాయి. ఈ నెల 2న ఇక్కడే 283 కేసులు నమోదైతే తాజాగా 402 పాజిటివ్గా నిర్ధారణయ్యాయి. మరోవైపు జిల్లాలోనూ ఒక్క రోజులోనే 100కు పైగా కేసులు నమోదవుతున్నాయి. జగిత్యాలలో 105, మేడ్చల్, మల్కాజ్గిరి 208, నిర్మల్లో 111, నిజామాబాద్లో 176, రంగారెడ్డి జిల్లాలో 162 కేసులు వచ్చాయి. మహమ్మారితో మరో 5 మరణాలు సంభవించగా ఇప్పటి వరకు 1746 మంది కరోనాతో మృతి చెందారు. కోవిడ్ కేసులు పెరగడంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా పూర్తి స్థాయిలో కోవిడ్ సేవలు వినియోగించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ రోజు మధ్యాహ్నం కోటిలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి ఈటెల రాజేందర్ సమావేశం కానున్నారు. కరోనా చికిత్స ఏర్పాట్లను సమీక్షించనున్నారు. ఆ తర్వాత ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యాలతో మధ్యాహ్నం 3 గంటలకు ప్రైవేట్ నర్సింగ్ హోం అధిపతులతో మంత్రి ఈటెల రాజేందర్ భేటీ అవ్వనున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరినీ అప్రమత్తం చేయనున్నారు వైద్య శాఖ మంత్రి. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగస్తులకు ఈ నెల 11 మరియు 12వ తేదీన పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నామని గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. ఈ మేరకు రాజకీయ పార్టీలు వారి ఏజెంట్లను నియామకం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంట్ ఉప ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులతో సమావేశం నిర్వహించారు. మరి వాళ్ళ సహాయ సహకారాలు అందించడానికి డిజిటల్ అసిస్టెంట్స్ కూడా ఇక్కడ మా ఆఫీస్కి పిలిచి మరోసారి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఈవీఎంస్, వీవీప్యాట్, తర్వాత వాటి మీద మాక్ పోల్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మనము ఈసారి అందరికీ తెలిసిన విషయమే 2 బ్యాలెట్ యూనిట్లు వాడాల్సిన అవసరం ఏర్పడింది, వాడుతున్నాము. సో అందుకనే మేము ఈ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఈరోజు వచ్చే అవకాశం ఉన్నాయి. కమిషనింగ్ కూడా మరి ఇమీడియట్గా వచ్చిన తర్వాత మరి స్టార్ట్ చేస్తాము. కమిషనింగ్ కూడా ఆల్రెడీ రూమ్లు జడ్పీ హై స్కూల్లో 3 రూమ్లు కేటాయించుకోవడం జరిగింది. దానికి సంబంధించి వీడియోగ్రఫీ కానివ్వండి, సీసీటీవీ కెమెరాలు కానివ్వండి, చైర్స్ కానివ్వండి, మిగతా అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో కమిషనింగ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాము. ప్రత్యేకమైన స్టాఫ్ను కూడా డిప్యూట్ చేశాము. అట్లాగే ఈ ఈవీఎంలు, వీవీప్యాట్ల అవగాహన కార్యక్రమం కూడా పెట్టబోతున్నాము. అది ప్రాబబుల్లీ 13-14 తేదీల్లో లేదా 14-15 తేదీల్లో 13 ఫెస్టివల్ ఉంది కనుక 14-15 తేదీల్లో నిర్వహించడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. అందరూ డిజిటల్ అసిస్టెంట్స్, ఐ థింక్ సెక్రటేరియట్ స్టాఫ్ యంగ్ అండ్ డైనమిక్ బాగా చదువుకున్నారు. ఇదేమి రాకెట్ సైన్స్ ఏం కాదు. ఒకసారి చూస్తే ఈ తాలూకా సేవలు నాకు అవసరం. నెక్స్ట్ ఈరోజు ట్రైనింగ్ అయిన తర్వాత కమిషనింగ్ రేపటి నుంచి అవుతుంది. ఈవీఎం కానీ ఇద్దరు చేసేది కానీ ఎవరు చెప్పరు మనకి. సో అది దానికి బాధ్యత నాది. సో పూర్తిగా మనము ఇన్వాల్వ్ అవ్వాలి. ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ పర్సన్ ఎవరు ఏం ఇది చెప్పినా సరే మీరేమి చేయాల్సిన పని లేదు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఎలక్షన్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. వారి పోలీస్ స్టేషన్
భార్యపై పెట్రోల్ పోసి హత్య చేసిన కేసులో భర్తకు విజయవాడ మహిళా సెషన్స్ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. 2019లో నగరంలోని కృష్ణలంకలో గర్భవతిగా ఉన్న తన భార్యపై భర్త బత్తుల నంబియార్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె మృతి చెందింది. ఈ కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కృష్ణా జిల్లా కోడూరు మండలం లింగాయపాలెంకు చెందిన ముక్కు మోహన్ రావుకు 3 కుమార్తెలు, 1 కుమారుడు. పెద్ద కుమార్తె శైలజ, తన 2 చెల్లెళ్లు పద్మజ, జ్యోతి, తమ్ముడు అరవింద్ కుమార్తో కలిసి కొన్నేళ్ల కిందట లబ్బిపేటలోని ఫకీర్గూడెం పిడికిటి రామకోటయ్య వీధిలో ఒక ఇంట్లో అద్దెకు దిగారు. అందరూ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. బీఎస్సీ, బీఈడీ చదివిన శైలజ టిక్కిల్ రోడ్లోని ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసేవారు. ఆమెకు కృష్ణా జిల్లా జొన్నపాడు నివాసి గుడివాడలో ప్రైవేట్ కళాశాలలో సహాయ అధ్యాపకుడిగా పనిచేస్తున్న నంబియార్ అలియాస్ సుజిత్తో వివాహమైంది. పెళ్లైన కొద్ది రోజులకే అతడు ఉద్యోగాన్ని మానేసి విజయవాడ ఫకీర్గూడెంలోని భార్య వద్దే ఉండేవాడు. ఆమె సంపాదనపైనే ఆధారపడి జీవించేవాడు. ఈ నేపథ్యంలో భార్యకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అతనిలో మొదలైంది. ఇవే విషయాలను పలు సందర్భాల్లో మరదళ్లు, అత్త వద్ద ప్రస్తావించినప్పటికీ వారు పట్టించుకోలేదు. దీనికి తోడు ఇటీవల శైలజ తన 2 చెల్లెళ్లకు, తమ్ముడికి వివాహాలు జరిపించడంతో నంబియార్లో అసూయ పెరిగింది. గర్భిణి అయిన ఆమెను అంతం చేయాలనే నిర్ణయానికి వచ్చి ఇంట్లో తాను, భార్య తప్ప ఇతరులెవరూ లేని సమయం చూసి తెల్లవారుజామున నిద్రలో ఉన్న శైలజ ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఇరుగు పొరుగు వారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ఆమె మరణించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నంబియార్ను కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం నంబియారే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో అతడికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. 18 డిసెంబర్ 21వ తారీఖున బొత్తుల నంబియార్ అలియాస్ సుజిత్ అనే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారండి. పెళ్ళైన 6 నెలలకి అంటే జూన్ 15, 2019న అమ్మాయి నిద్రపోతుండగా తెల్లవారుజామున 4 గంటలకి అమ్మాయి మీద ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ముందుగా తెచ్చుకున్న పెట్రోల్ పోసి అమ్మాయి మీద పోసి తగలబెట్టేశాడు అమ్మాయిని. 6 నెలలకి చనిపోయిన నాటికి అమ్మాయి కూడా 6 నెలలు గర్భవతి. మొత్తం 18 మంది సాక్షులను విచారించడం జరిగిందండి. ఈ కేసులో 18 మంది సాక్షులు కేసును బలపరచడం జరిగింది. ఈ వచ్చిన ఎవిడెన్స్ని కోర్టు వారు నమ్మి అతనికి 302 కింద అంటే హత్యా నేరం కింద అతనికి రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కింద పరిగణించి అత్యంత అరుదైన కేసు కింద పరిగణించి క్యాపిటల్ పనిష్మెంట్, డెత్ పనిష్మెంటు ప్లస్ 100 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వరకట్న వేధింపుల కేసు కింద 490 సెక్షన్ కింద 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 100 రూపాయల ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 4 DP యాక్ట్ కింద కూడా 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 100 రూపాయల ఫైన్ వేయడం జరిగింది. మొత్తం 18 మంది సాక్షులను విచారించిన దాని మీదట వచ్చిన సాక్ష్యాలని ఎవిడెన్స్ని కోర్టు వారు నమ్మి అతనికి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. విశాఖ జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అధ్యక్షతన జీవీఎంసీ తొలి కౌన్సిల్ సమావేశం జరిగింది. 9 ఏళ్ల విరామం తర్వాత ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో 10 ప్రధాన 33 సప్లిమెంటరీ అంశాలతో అజెండా రూపకల్పన చేశారు. ఈ సమావేశంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్ తీర్మానం చేశారు. వైసీపీ, టీడీపీ, జనసేన, సిపిఎం, సిపిఐ, బీజేపీలకు చెందిన కార్పొరేటర్లు వారి పార్టీ కండువాలు ధరించి కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పాదయాత్ర చేసి కౌన్సిల్ కు టీడీపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. విశాఖ జీవీఎంసీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చర్చ జరిగింది. విశాఖ జీవీఎంసీ కౌన్సిల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. జీవీఎంసీలో సిపిఎం కార్పొరేటర్ గంగారాం మాట్లాడుతూ దేశ అభివృద్ధి సాధించిందంటే ప్రభుత్వ పెట్టుబడితో ఏర్పడిన సంస్థలు, అలాంటి సంస్థలను ప్రైవేట్ పరం చేయడం సరికాదని అన్నారు. కోవిడ్ వల్ల మరణించడం, ఈ విశాఖపట్నానికి సీనియర్ నాయకుడిగా మా ప్రాంతంలో పుట్టి మా ప్రాంతం నుంచి పెద్దలు బొండా సత్యనారాయణ గారి దగ్గర నుంచి శ్రీనివాస్ కానీ, కొన్ని కార్పొరేటర్స్ కానీ, ఆఫీసర్స్ కూడా చాలామంది కోవిడ్కి
ఇవాళ చనిపోయింది. కోవిడ్ నిబంధనలు కూడా మనం తీసుకునే పరిస్థితి ఉండాలి. దీంతో ప్రతి ఒక్కరికి కూడా దీన్ని ఆలోచించి కోవిడ్ కూడా మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మేయర్ గారిని కమిషనర్ గారిని కలుస్తున్నాం. అదే ముఖ్యంగా పిఆర్ఎండిఏ చైర్మన్గా రానున్న శ్రీనివాస్ గారు ఈ మహానగరానికి చాలా సేవలు అందించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్, ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిందో మన మహానగరంలో, తర్వాత ఇది స్టీల్ సిటీగా మారినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఎంతో మంది మహానుభావులు చేసినటువంటి త్యాగాలు లేక కృషి వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన విషయాన్ని కూడా మనకి చరిత్ర చెప్తుంది. ముఖ్యంగా ఈ కౌన్సిల్కి సంబంధించి ఉన్నటువంటి వారిలో 1966లో ఈ ఉద్యమం జరిగినప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి పేరుతో ఉద్యమం జరిగినప్పుడు విద్యార్థి దశలో ఉన్నటువంటిది రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా, ప్రపంచం నలుమూలలు కూడా ఇవాళ విశాఖ ఉక్కు అంటే ఒక ల్యాండ్ మార్క్. ఎంతో మంది ప్రాణత్యాగాలే కాదు, భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, దాని మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు జీవన విధానం కూడా వాళ్ళ ప్రశ్నార్థకంగా మారుతుంది ఎవరు విశాఖ ఉక్కు కానీ ప్రైవేటీకరణ చేస్తే. మనందరం చూస్తూ ఉన్నాం విశాఖ ఉక్కు మీద విశాఖ తెలుగు అమ్మాయి పోటీలు తుది దశకు చేరుకున్నాయి. తెలుగుదనాన్ని ప్రతిబింబించేటట్లుగా కట్టుబొట్టుతో మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. చీర కట్టుతో తెలుగుదనాన్ని ఉట్టిపడేలా ఆకట్టుకునే మగువల హొయలకు ఈ పోటీలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అందం, అభినయంతో ఆకర్షించే వారికి ఈ తెలుగమ్మాయి టైటిల్ వరించనుంది. ఆడిషన్స్లో దుమ్మిరేపిన యువత వారిలో దాగి ఉన్న ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రత్యేకంగా నిలిచేలా వారి అందచందాలతో అట్రాక్ట్ చేస్తున్నారు. దొంగ ఐడీ ప్రూఫ్లతో కార్లు అద్దెకు తీసుకుని పరారయ్యే నిందితుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలు సైబరాబాద్ సిపి సజ్జనార్ వివరించారు. శంషాబాద్ ఎస్ఓటీ బృందం, మాదాపూర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో ఘరానా దొంగను అరెస్టు చేశామన్నారు. 70 లక్షలు విలువ చేసే కార్లను రికవరీ చేసుకున్నామని అన్నారు. నూతన కుమార్ చెంగిచెర్లకు చెందిన వ్యక్తి అని ఆయన అన్నారు. నిందితుడు షేరింగ్ రూమ్ యాప్ ద్వారా రూమ్లో అద్దెకు దిగుతాడని, రూమ్లో ఉన్న వారితో పరిచయం పెంచుకుని ల్యాప్టాప్, మొబైల్, డబ్బులు, ఐడీ ప్రూఫ్ దొంగిలిస్తాడని అన్నారు. వాటితో డ్రైవింగ్ లైసెన్స్ పొంది కార్లు దొంగిలిస్తాడన్నారు. తెలియని కొత్త వ్యక్తులు ఒకవేళ రూమ్ షేరింగ్లో వస్తే ఎవరి విలువైన వస్తువులు, ఐడీ ప్రూఫ్లు వాళ్లే సేఫ్గా లాకర్లో పెట్టుకోవాలని సూచించారు. మొబైల్ టెక్నీషియన్ బీఈ కంప్లీట్ చేశారు. సీసాలి విలేజ్ కల్లా మండల్, భీమవరం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చెంగిచెర్ల గట్కేశ్వర్ దగ్గర ఉంటున్నారు. ఈయన ఒక టిపికల్ మోడస్ ఆపరేటివ్ ఉంది. ఆయన అన్ని దొంగతనం కూడా చీట్ చేయడము, దొంగతనం చేయడము ఇండివిజువల్ గా చేయడం జరుగుతుంది. ఈయన
మొదటిగా ఈ షేరింగ్ రూమ్స్ యాప్ ద్వారా రూమ్ తీసుకోవడం జరుగుతుంది. ఆ రూమ్లో బీటెక్ చేయడం జరిగింది భీమవరం నుంచి 2016లో. తర్వాత ఒక భీమవరంలోనే ఒక మొబైల్ టెక్నీషియన్గా ఒక షాప్లో పనిచేయడం జరిగింది. అది అయిన తర్వాత మలక్పేట్ హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడ ఒక షాప్లో మొబైల్ టెక్నీషియన్గా జాయిన్ కావడం జరిగింది. అక్కడ పనిచేస్తూ డూప్లికేట్స్ కీ ద్వారా మొబైల్ ఫోన్స్ని యాక్సెసరీని దొంగతనం చేయడం జరిగింది. అక్కడ దొంగతనం అయిన తర్వాత వాళ్ళు సంబంధించిన వాళ్ళు మలక్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు కట్టడం జరిగింది. ఆ కేసులో ఈయన 2016లో అరెస్ట్ కావడం జరిగింది. తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఆయన సొంతూరు ఆయన భీమవరంకి వెళ్ళడం జరిగింది. అక్కడ మళ్ళీ ఒక కేసులో కెమెరా దొంగతనం కేసులో అరెస్ట్ కావడం జరిగింది. పాలకోడేరు పోలీస్ స్టేషన్లో వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఈయన 2018లో అరెస్ట్ కావడం జరిగింది. జైలు కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆయన హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత 3 కేసెస్లో అరెస్ట్ కావడం జరిగింది. ఒక టాటా గోల్డ్ వెహికల్ కార్ని దొంగతనం కేసులో, ఒక ల్యాప్టాప్ కేసు మరియు 25,000 రూపాయల దొంగతనం కేసులో అరెస్ట్ కావడం జరిగింది. ఇంకోటి ఒక డ్రైవ్ ఈజీ వెహికల్ వాళ్ళది కేసు, కార్ దొంగతనం కేసు కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఇట్లానే 3 కేసెస్ ఎస్ఆర్ అరెస్ట్ కావడం జరిగింది. ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో పంటల సాగునీరు అందించేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఓ రైతు సాగునీరు లేక చివరి దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు వాటర్ ట్యాంక్ ద్వారా నీటిని తీసుకొచ్చి పంట పొలాలకు అందిస్తున్నాడు. తాను సాగు చేస్తున్న 6 ఎకరాల వ్యవసాయ భూమిలో ఇప్పటికే 4 ఎకరాల పంట పూర్తిగా ఎండిపోయిందని, మిగిలిన 2 ఎకరాల పంటనైనా కాపాడుకుందామని ట్యాంకర్ నీటికి 1000 రూపాయలు వెచ్చించి పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నాడు. సాగునీరు లేక ఎండిపోతున్న పంట పొలాల రైతులను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగ యువత ఉపాధి పెంపొందించుకోవడానికి ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గంగం స్వరూపరాణి అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో 100 రోజులు నిండిన ఉపాధి హామీ కూలీల పిల్లలకు ఉపాధి కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ, చదువుకున్న ఉపాధి హామీ కూలీల పిల్లలు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రత్యేక శిక్షణ తరగతుల్లో శిక్షణ పొంది స్వయం ఉపాధిలో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ నరసింహులు, ఎస్బీఐ ఫ్యాకల్టీ మేనేజర్ స్వప్న, ఎంపీడీఓ శంకర్, ఎంపీఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మనం వెళ్ళి కొంత ఖర్చు పెట్టుకొని మనం చేసుకొని నేర్చుకొని వచ్చి అప్పుడు చేసుకోవాలి. దానికి ఒక సర్టిఫికేట్ కూడా రాదు. ఒక డ్రైవింగ్ నేర్చుకున్నాం అనుకోండి, దానికి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలన్నా మనం లైసెన్స్ తీసుకుంటామే తప్ప దానికి సర్టిఫికేట్ ఇవ్వాలి. ఒక కుట్టు మిషన్ నేర్చుకుంటే వెళ్ళి నేర్చుకొని వచ్చి మన మీద స్టిచ్చింగ్ చేసుకుంటాం కానీ దానికి సర్టిఫికేట్ రాదు. ఈ విధంగా మీరు ఇందులో మనకి ఉండేటువంటి ఏ కోర్సులు అయినా సరే, అది ఎలక్ట్రీషియన్ వర్క్ దగ్గర నుంచి మీకు ప్లంబింగ్ వర్క్ దగ్గర నుంచి కంప్లీట్గా సాఫ్ట్వేర్ స్కిల్ దాకా కంప్లీట్ హార్డ్. ఫస్ట్ టైం ఉన్నది ప్రోగ్రామ్ ఇవ్వాలే మనం స్టార్ట్ చేసినాం. ఇక్కడైతే మీరు ఫస్ట్ ఎంప్లాయీస్ నేర్చుకున్న వాళ్ళు అవుతారు. దీని ద్వారా వచ్చే సర్టిఫికేట్స్ కూడా మీకు లైఫ్లో చాలా యూస్ఫుల్ ఉంటాయి. సర్టిఫికేట్స్ పక్కన పెడితే రేపు ఇంట్లో ఏదైనా పని ఉన్నా కానీ చేసుకునే పరిస్థితి అయినా మనకుంటుంది. ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు. మళ్ళీ ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆ డేకి సంబంధించిన డబ్బుల ఖర్చు కూడా ఇస్తున్నారు. మీరందరూ కూడా ఆలోచించి ఇంకా ఎక్కువ మొత్తంలో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా ఎక్కువ మొత్తంలో మీరు జాయిన్ అయితే చూసినట్లయితే
మనం ఇక్కడ మెల్లగా ఏదైనా ఇక్కడ వరకు చేసుకునేటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చేయించడానికి ప్రయత్నం అంటూ చేద్దాం. అందరికీ కూడా థ్యాంక్ యూ. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉచితంగా శిక్షణలు అందించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా శిక్షణలు ఇవ్వడం మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇవాళ ఇక్కడికి రావడం ఉద్దేశం ఏంటంటే 100 రోజుల పని దినాలు నిండిన వాళ్ళకి కూడా ట్రైనింగ్ మనం తెప్పించుకుంటాం. మనం దుబాయ్ అవుట్ ఆఫ్ ఇంకా మస్కట్ అక్కడ పోతాం. సో మరి అక్కడికి మనం వైట్ కలర్ జాబ్స్ వస్తున్నాయి. అక్కడేమన్నా మనం అక్కడ ఏం చేసినా దుబాయ్ పోయినా నేను చేసినా సంపాదించుకున్నాం. మనం ఉన్న దగ్గరనే మన స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి మనకు అహం అనేది అడ్డొస్తుంది. అది ఒక్కటి, మనం దొంగతనం తప్ప ఏ పని చేసినా గౌరవంగా వాళ్ళు క్లియర్గా ఎంతమంది అప్పులు పెండింగ్ లేకుండా ఉంటే ఈ యొక్క ట్రైనింగ్ తర్వాత వాళ్ళు ట్యూషన్ కొనుక్కుంటారా, ఇద్దరు ఎంత కొనుక్కోవచ్చా, ఎంతో కొంత అది ఒక 10,000 కదా అని చెప్పేసి ఇది కాదు. వాళ్ళు వస్తారు మీటింగ్ తర్వాత వచ్చేసేసి వీటి వాళ్ళు వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకుంటారు. ఈ స్కిల్స్ మంచిగా ఉంది, మంచి ఇంగ్లీష్ మాట్లాడేది ప్రజెన్స్ ఏమేమి ఉన్నాయనేది ఈ యొక్క గ్రామ స్థాయిలో ఎటువంటి ట్రైనింగ్ ఇస్తాము, మహిళలకు ఏమి ఇస్తాము, జెంట్స్కి ఏమి ఇస్తాము, ట్రైనింగ్ ఇస్తాము అనేది మనకు. బదిలీపై వెళ్తున్న కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ సీఐ సృజన్ రెడ్డికి వీడ్కోలు పలుకుతూ బదిలీపై వస్తున్న సీఐ రమేష్కి స్వాగతం పలుకుతూ పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏసీపీ సుందరగిరి శ్రీనివాసరావు హాజరై మాట్లాడుతూ సీఐ సృజన్ ఉదార స్వభావం కలిగిన వారని, జమ్మికుంట పోలీస్ స్టేషన్కు జాతీయ స్థాయిలో పేరు సంపాదించేలా కృషి చేశారన్నారు. వృత్తిరీత్యా బదిలీ సహజమేనన్నారు. తనను బదిలీపై వెళ్లే చోట ఇంకా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలన్నారు. బదిలీపై వస్తున్న నూతన సీఐ రమేష్కు స్వాగతం పలుకుతూ ప్రజల సహకారం పొందుతూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశినేని స్వప్న, వీణవంక సీఐ కిరణ్ రెడ్డి, హుజూరాబాద్ సీఐ సదన్ కుమార్, జమ్మికుంట రూరల్ సీఐ విద్యాసాగర్, ఎస్ఐ ప్రవీణ్ రాజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. అంటే అది మీకు నా దగ్గర నా ప్రేమగా లేకపోతే మీరు పొందిన సేవలో నాకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరు నన్ను అందరినీ తన ఇంట్లో వ్యక్తిగా భావించి ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. దానివల్లనే మనకి ఈరోజు 10th బెస్ట్ పోలీస్ స్టేషన్ చేసి నేషనల్ లెవెల్లో జరుగుతుందని మనకు తెలియడం జరిగింది. అక్కడ కావాల్సినటువంటి అవసరాలు ఏమేమి ఉంటాయి, ఆ సంఘటన నుంచి ఏ రకంగా మనం అవసరపడాలి దాన్ని కూడా చాలా చక్కగా ప్లాన్ చేయగలుగుతాం. అది అందరికీ కాదు. ఏదైనా ఒక ఇష్యూ జరగానే ఎక్కువైపోయి ఏదో అయిపోయి మాట్లాడారు. అదే చాలా నింపాదిగా ఉంటాడు, నిండుగా ఉంటాడు, మంచిగా పని అన్ని రకాల. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలం గురుకుంట గ్రామంలోని సర్వే నంబర్ 91, 92లో గుట్టలను అక్రమంగా అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. సాగు భూమి మధ్యలో ఉన్న గుట్టలను, చెట్లను, పొదలను కూకటి వేళ్లతో తొలగించి చదును చేస్తున్నారని, ఈ విషయమై గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. మండల గిర్దావర్ జ్ఞానేశ్వర్, సర్వేయర్ జనార్దన్ రెడ్డి విచారణ చేపట్టారు. వారితో కలిసి వార్తా సేకరణకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఎంపీటీసీ భర్త శ్రీనివాస్ దాడికి పాల్పడ్డారు. తమ పొలంలోకి ఎవరి అనుమతితో వచ్చారని జర్నలిస్టులను దుర్భాషలాడారు. దీంతో జర్నలిస్టులు నవాబ్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలంలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే నిర్మాణ పనులను అయ్యన్నపాలెం గ్రామ రైతులు అడ్డుకున్నారు. గతంలో సర్వే చేసి తీసుకున్న భూమి కంటే ఎక్కువ భూమిని తీసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమకు న్యాయం చేసి నష్టపరిహారం ఇచ్చే వరకు పనులు జరగనివ్వమని రైతులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఉషా శారద రైల్వే నిర్మాణ పనుల వద్దకు చేరుకుని సమస్య 2-3 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఇటు రెవెన్యూ ప్లస్ రైల్వే అయితే లేదు, ఎకరన్నర ఉంది. పోయింది రైల్వేలో పారంపోకులు అంటున్నారు. నాకు 4 ఆడపిల్లలు. ఇది న్యాయం చేయండి. మాకు ఎందుకు న్యాయం జరగట్లేదు? మా భూమి మాకు చూపెట్టి మేము రైల్వే కట్టను పోసుకోమంటున్నాం. పోసుకోవటం అదే పారంపోకులనే అంటున్నాం. మాకు రూపాయి డబ్బులు ఏటికి ఇయ్యలేదు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బట్టి గల్లీలో ఏఎస్పీ కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 3 రోజుల వ్యవధిలో 2 సార్లు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 47 బైక్లు, 1 ఆటో, కారును స్వాధీనం చేసుకుని అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. तो हमने इस सोशल मीडिया पे वॉच करने के लिए हमने भैंसा पुलिस की तरफ से, निर्मल पुलिस की तरफ से आईटी टीम क्रिएट किया. उसके अंदर सोशल एक्शन लिया जाएगा. व्हाट्सएप ग्रुप में जो भी बंदा किसी भी चीज़ को फॉरवर्ड करेगा और साथ में जिस व्हाट्सएप ग्रुप का जो एडमिन रहेगा, इन चीज़ों पे हम उन लोगों पे हम एफआईआर रजिस्टर करेंगे और लोगों को अरेस्ट करेंगे. हमें पता है कि उनका ब्रेन वॉश किया गया है. उनको समझ नहीं है कि वो क्या कर रहे हैं. दंगा फसाद हो रहा है, उनमें जाके उन्होंने पत्थर मार दे, घर पे पत्थर मार दे, लोगों पे पत्थर मार दे. लेकिन हमने उनको वार्निंग देके घर वालों को पार्टिसिपेट किया था. लेकिन हमने अभी तक बस 72 लोगों को अरेस्ट किया. हम चाहते कि बाकी लोगों को भी एक सेकंड चांस मिलना चाहिए. भैंसा में हर आदमी को हम सुधारने का चांस. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇండియాలో మరింత ఉధృత రూపం దాల్చిన కరోనా, రోజుకు 150,000 కేసుల వైపు పరుగులు. తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి, నేడు ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి ఈటెల రాజేందర్ సమావేశం. భార్యపై పెట్రోల్ పోసి హత్య చేసిన కేసులో విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు. భర్త బత్తుల నంబియార్కు ఉరిశిక్ష విధించిన న్యాయస్థానం. విశాఖలో జీవీఎంసీ తొలి కౌన్సిల్ సమావేశం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్ తీర్మానం. దొంగ ఐడి ప్రూఫ్లతో కార్లు అద్దెకు తీసుకుని పరారయ్యే నిందితుడిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు. 70 లక్షల విలువ చేసే కార్లు స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.